నమస్తే నమస్తే జగదేక మాతః మార్నింగ్ లో 40 వెళ్ళిన తర్వాత మరి మీ టీచర్ గారు చెప్పినది ఫాలో అవుతారా? ఏమేమి చెప్పారు? రోజుకి 5 కొత్త వర్డ్స్ నేర్చుకోవాలి, డిక్షనరీలో ఇంగ్లీష్ చదవాలి, నేర్చుకోవాలి. స్టోరీ బుక్స్ ఎక్కడ ఉంటాయి మరి? అలాగే ఎక్కడానికి అక్కడ అక్కడ ఏం పెట్టేవారు మీకు? ఇంకా గుడ్ గుడ్ పెట్టలేదా? పాలు కూడా ఇస్తారా? బాగా చూసుకున్నారు పర్లేదు పర్లేదు ఫ్రీగా మాట్లాడండి. ఫస్ట్ వస్తారు 42 మెంబర్స్కి 36 అడ్మిషన్స్ అయిపోయినాయి ఫస్ట్ క్లాస్. ఇంకా మిగతా వాళ్ళు అటు ఇటులో ఉన్నారు. ట్రై చేస్తున్నాం ఇక్కడికి రావడానికి. సెట్ మొన్న డ్రైవ్లో అడ్మిషన్స్ అయిపోయినాయి. పక్కన ఒకటి వీళ్ళంతా మీరు బాగా చూపించుంటారు, బాగా చెప్తారు, చదువుతారు. ఇక్కడ టీచర్స్ కూడా అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. ఆధార్ కార్డు అటాచ్ చేసి తల్లిదండ్రుల ఆధారు, పిల్లల ఆధారు, ఈ సర్టిఫికేట్ ఇచ్చి స్కూల్లో జాయిన్ చేపిస్తాం. పిల్లలకి ఫుడ్ వస్తుంది సార్. చాలా మంది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పేరెంట్స్ పట్టుకుంటే పెట్టేస్తాం.
ఇస్తారా పిల్లలు అక్కడ చూడండి అన్న ఓకే థ్యాంక్స్ అంటే ఇవ్వండి మేడం ఇవ్వండి మేడం ఫోటో ఓకే మోడల్ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేస్తారు అడ్మిషన్ నెక్స్ట్ స్కూల్కి వెళ్ళిపోతారు కదా, హై స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్ ఎలా ఉందమ్మా మీకు? బాగుందా? ఆ పాప కనపడదు మేడం భోజనం మిడ్ డే మీల్స్ బాగున్నాయా? ఓకే. మీ పాపకి అడుగుతున్నారా ఎలా పెడుతున్నారు ఏంటి? ఓకే. టీచర్స్ బాగా చెప్తున్నారా పాఠాలు? బాగా చూసుకుంటారు. అదే ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా మంది అదే చెప్తున్నారు, ఈ స్కూల్స్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అందరూ ఇక్కడే జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. మీ దగ్గర చుట్టూ 9 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఏరియాలో, కానీ ఇక్కడ జాయిన్ చేస్తామంటున్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్ అవి పెడతారా? అప్పుడు పిల్లల గురించి చెప్తూ ఉంటారా, ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, పాప ఎలా బిహేవ్ చేస్తుంది క్లాస్లో, ఇవన్నీ చెప్తారా? ఇంకా ఇంకేమైనా చెప్తారా స్కూల్ గురించి కానీ, లేకపోతే ఇంకా ఏమైనా చెప్తారు మేడం? మీరు మీ అభిప్రాయాలు ఏంటి చెప్పండి. స్కూల్ వాళ్ళకి అంతా బాగానే ఉంది మేడం, ఏమైనా ప్రాబ్లం ఉంటాయి కదా మేడం మేము చెప్పేది ఓకే అన్నీ అయితే ఓకే ఉన్నాయి మేడం, ఓకే. తల్లికి వందలు అది పడుతుందా? అన్నీ పడుతున్నాయి మీకు స్కూల్ యూనిఫామ్ అది కరెక్ట్గా ఇచ్చారు? ఇచ్చినారు మేడం. ఓకే. ఇక్కడ 5th క్లాస్ ఇక్కడే ఓకే అమ్మ. అంగన్వాడీ సెంటర్లో చదివి వచ్చింది. మీ బాబా? ఓకే. మీ పిల్లలు? ఓకే. ఎలా ఉందమ్మా ఇక్కడ స్కూల్లో? సో మీ బాబు ఏ క్లాస్కి వస్తాడు ఇప్పుడు? ఫస్ట్ స్టాండర్డ్ వస్తాడు. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో ఎలా ఉన్నాయి సర్వీసెస్ అన్ని? బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు. రోజు తెరుస్తారు పొద్దున్న. భోజనం అదిని చదువు చెప్తున్నారా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్కి ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నారా? మీ పేరేంటి? మసూదన్ అడిగితేనే చెప్తాడు. చిన్న బాబు అంగన్వాడీ. మరి ఏం సమస్య లేదన్నారు. ప్లేస్ ఇచ్చారు, అదంతా క్లీన్ చేయించి వరలక్ష్మి వాళ్ళ పక్కనే మోడర్న్ సర్వీస్ అది ఏరే అడిగినాము. నెక్స్ట్ ఇయర్ అంతా క్లీన్ చేసి ఇంకా అక్కడ ఆడుకుంటాము. ఏపీసీ గారు చెప్పండి. లేదు సార్.